ప్రైజ్ అలాట్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. ప్రభునందు ప్రియ దైవజనమ, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అనేకులను బాగు చేయటం మనం చూస్తాం. ఆ బాగు చేసేటువంటి క్రమంలో ఆయన పలికినటువంటి మాటలు చాలా చిన్న పదాలు మనకు చూడగలుగుతాం. అలాంటి చిన్న పదాల్లో ఒకటి అయినటువంటిది ఇవాళ మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి మనం చూడగలుగుతాం. ఆ వ్యక్తి దగ్గర యేసు ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, నీ చేయి చాపుము. చేయి చాపుము అనేటువంటి మాట చాలా చిన్న పదము, కానీ జరిగినటువంటి కార్యము, జరిగినటువంటి క్రియ చాలా పెద్దది, చాలా అద్భుతమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీ చేయి చాపుము అని ఆ ఊచ చేయగలిగినటువంటి వ్యక్తితో అన్నాడో, ఆ వ్యక్తి వెంటనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తన చేయి చాచినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తన చేయి చాచాడో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతను బాగుపడెను అని రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియ దైవజనమ, ఆయన పలికినటువంటి మాట చిన్నదే, ఆ పదము చిన్నదే, కానీ జరిగిన కార్యము, క్రియ ఎంత పెద్దదిగా ఉందో ఆ క్రియ కార్యం వెనక ఆ వ్యక్తి పెట్టినటువంటిది విశ్వాసము. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి ఇలాంటి సమస్యల నుండి కూడా మనకు విడుదల, విమోచన కలుగజేస్తాడు.